టీటీడీ చైర్మన్గా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీని ఆదాయ వనరుగా చూశారు. టికెట్లు అమ్ముకునే దగ్గర నుంచి, వాటర్ బాటిల్ అమ్ముకునే దగ్గర నుంచి, డాలర్ల మాయం దగ్గర నుంచి, అనేక కళ్యాణోత్సవంలో తాలిబోట్ల కుంభకోణం దగ్గర నుంచి, కేవలం భక్తితో కాకుండా భక్తుల సౌకర్యాల కోసం చైర్మన్గా విధులు నిర్వహించాల్సినటువంటి వ్యక్తి రోజుకి కొన్ని వందల టికెట్లు అమ్ముకోవడం జరిగింది. అక్కడ జరిగేటువంటి చిన్న వ్యాపారం దగ్గర నుంచి కరుణాకర్ రెడ్డి గారు కానీ అతని కుమారుడు కానీ ఉద్యోగులు చెప్తారు, ఈ రోజుకి దుర్మార్గంగా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎర్రచందనము, అదేవిధంగా పైన టీటీడీ ఆదాయ వనరుగా కనిపించింది తప్ప ఏ రోజు కూడా ముందున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈరోజు కరుణాకర్ రెడ్డి గారికి కానీ మీ కుటుంబాల్లో జరిగేటువంటి సాంప్రదాయాలు ఏంటివి, మీ కొడుకు కూతుర్ల యొక్క వివాహాల్ని ఏ సాంప్రదాయంగా చేశారు? ఈరోజు మీరు టీటీడీ మీద కానీ హిందుత్వం మీద కానీ మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకుందా? టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇతర మత ఆచారాలతో కుటుంబంలో ఈ రోజుకి కూడా మొన్న జరిగినటువంటి కొడుకు వివాహం కానీ ఈ రోజుకి కానీ నీ కుటుంబంలో జరిగేటువంటి ప్రార్థనలు ఏంటివి, పూజలు ఏంటివి బహిరంగంగా చెప్పే దమ్ముందా? ఇది ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత అప్రదిష్ట పాలైందో సామాన్య భక్తులు అక్కడికి వెళ్ళి అనేక మంది వీడియోలు పెట్టడం జరిగింది, చీదరించుకోవడం జరిగింది. ఇంకొకసారి తిరుమలకి రామని చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత టీటీడీని ప్రక్షాళన చేయడం జరిగింది. సామాన్య భక్తులకి దేవుణ్ణి దగ్గర చేసే మార్గాలు, సామాన్య భక్తులకి దర్శనాలు దగ్గర చేసే విధంగా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. నేను ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, కరుణాకర్ రెడ్డి గారు మీరు కానీ మీ ముఖ్యమంత్రి గారు కానీ టీటీడీలో తీసుకున్న నిర్ణయాలు ఏంటివి? నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు టీటీడీలో ఏదైనా ప్రక్షాళన జరిగిందంటే నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు ఈరోజు నిత్యాన్నదానం కానీ, హాస్పిటల్స్ కానీ, సేవా కార్యక్రమాలు కానీ, గోశాల కానీ, ఇవన్నీ నిర్ణయాలు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నారు? ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రి గారు టీటీడీ కోసం తీసుకున్న ఒక్క నిర్ణయాన్ని చెప్పగలవా? లేదా నువ్వు చైర్మన్గా తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయాన్ని చెప్పగలవా? ఎందుకు ఊరిక లేనిపోని కుట్రలు కుతంత్రాలు టీటీడీ మీద నిత్యం ఈ 10 నెలల కాలంలో టీటీడీ మీద అసత్యపు ప్రచారాలు ఏదైతే నువ్వు చేస్తా ఉన్నావో అవి ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు మేము కూడా పోలీస్ స్టేషన్లో, తిరుమల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాం, ఇస్తాం కూడా. ఈరోజు ఇంకొకసారి ఇలాంటి అవాస్తవాలు మాట్లాడే ముందు నోరు జాగ్రత్త, నాలుగు జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా నువ్వు నిన్న చూపించిన దానికి మీరు కట్టుబడి ఉన్నారా? ఎందుకు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్ని ఎందుకు పెట్టడం జరిగింది, తర్వాత ఎందుకు డిలీట్ చేయడం జరిగింది? ఎందుకు డిలీట్ చేశారు? తిరుమల పోలీస్ స్టేషన్లో మీ మీద నేనే కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నా. మీరు నిజంగా మీకు సవాల్ విసురుతా ఉన్నా నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి 100కు పైగా గోవులు మరణించాయి, టీటీడీ పాలక మండలి, టీటీడీ అధికారులు అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు అని చెప్పి నిన్న ఏదైతే మీరు ఫోటోలు చూపించారో 100కు పైగా గోవులు మరణించాయని మీరు నిరూపిస్తారా? మీరు నిరూపిస్తే నేను టీటీడీ బోర్డు మెంబర్గా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నిరూపిస్తే మడకశిర శాసనసభ్యత్వానికి కూడా నేను రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు నిరూపించలేని పక్షంలో శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకోగలరా? మీకెక్కడుంది నైతికత? శ్రీవారిని చెప్తూ కొడతా, శ్రీవారి విగ్రహాన్ని పెకిలిస్తానని చెప్పినటువంటి మీరు అసత్యపు ప్రమాణ స్వీకారాలు చేయడానికి కూడా అక్కడి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి అబద్ధపు ప్రమాణ స్వీకారాలు చేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే చేస్తారు. నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి కానీ, శ్రీవారిని భక్తితో కొలిసే భక్తులకు కానీ, హిందువులకు కానీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసత్యపు ప్రచారాలు చేస్తారో టీటీడీ మీద, ఇవి మీరు నమ్మొద్దండి. ఈ సందర్భంగా స్వతహాగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీవారి భక్తుడు, స్వతహాగా భక్తుడిగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ అభివృద్ధి జరుగుతుంది తప్ప ఇలాంటి అసత్యపు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవి జరగవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తను నమ్మినటువంటి
మతాన్ని కానీ దేవుణ్ణి కానీ ఏ రకంగా అయితే ఆరాధిస్తాడో ఇతర మతాల్ని కూడా అదేవిధంగా గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు అనడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్ష ఉదాహరణ. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు మీరు చూసింటారు. ఏ రోజైనా నిన్న జరిగినటువంటి శ్రీరాముల వారి కళ్యాణం కానీ, సీతాదేవి గారి కళ్యాణం కానీ, అదేవిధంగా శ్రీవారి కళ్యాణానికి ముఖ్యమంత్రి స్థాయిలో భార్యాభర్తలు కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని ఎక్కడైనా చూశారా? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కుటుంబంతో సహా వెళ్ళి ఆ ఆచారాల్ని గౌరవించేటువంటి వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉండాలి. గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్కసారైనా కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చినటువంటి సందర్భం ఉందా? రాష్ట్ర విభజన తర్వాత భద్రాద్రి తెలంగాణకి వెళితే అప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒంటిమిట్టని భద్రాద్రితో సమానంగా అభివృద్ధి చేసినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనేక క్రైస్తవ మిషనరీల మీద దాడులు జరిగాయి, క్రైస్తవుల ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి, పాస్టర్ల మీద దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత అప్పుడు ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ అన్ని మతాల్ని గౌరవిస్తూ తను ఉన్నటువంటి మతాన్ని ప్రేమించేటువంటి వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు చూడొచ్చు. కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు దుర్మార్గులు చేసేటువంటి అసత్యపు అబద్ధపు మాటలు నమ్మొద్దని చెప్పేసి ఈ సందర్భంగా భక్తులకు విన్నవిస్తా ఉన్నారు.